నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ ఈరోజు తెల్లవారుజామున దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ గగనతలం ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. ఇరాన్ జరిపిన భారీ వైమానిక దాడుల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు శనివారం మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున ఇరాన్ ఒక్కసారిగా మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడడంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియలను అధికారులు అత్యవసరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో కువైట్ ఎయిర్వేస్ తన యొక్క మెజారిటీ విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయగా కువైట్లో దిగాల్సిన పలు అంతర్జాతీయ విమానాలను ఇతర దేశాలకు మళ్లించారు. ప్రస్తుతం విమానాశ్రయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ తెల్లవారుజామున నుంచి ఇరాన్ నిరంతరాయంగా తీవ్ర దాడులు కొనసాగిస్తూ ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా విమానాశ్రయ సేవలకు మరోసారి అంతరాయం కలిగే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భద్రతా బలగాలు గగనతలాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం మూసివేసిన ఎయిర్పోర్ట్ను ఇప్పుడు తిరిగి ప్రారంభించామని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ ఎయిర్పోర్టుకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో విమానాలు రీషెడ్యూల్ చేశారు. కాబట్టి మీ యొక్క విమానం సరైన సమయానికి నడుస్తుందా లేదా అని చెప్పేసి మీరు ట్రావెల్ ఏజెన్సీలో టికెట్ బుక్ చేసుకుని ఉంటే ట్రావెల్ ఏజెన్సీలో, లేకపోతే ఆయా సంస్థలకు సంబంధించిన విమాన వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళి మీ యొక్క టికెట్ అలాగే మీ యొక్క విమానం యొక్క స్టేటస్ని అయితే మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే ఎయిర్పోర్టుకు బయలుదేరేవారు కనీసం 3 నుంచి 4 గంటల ముందైతే మీరు ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. చేరుకున్న తర్వాత భద్రతాపరమైన ప్రక్రియ మరియు అలాగే చెక్-ఇన్, అలాగే ఇమిగ్రేషన్ ఇవన్నీ ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి తొందరగా ఎయిర్పోర్టుకు చేరుకోవడం మంచిది. ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్పోర్ట్ను తిరిగి ఓపెన్ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.